నమస్తే ఫ్రెండ్స్, డిగ్రీ 6th సెమిస్టర్ ద బిషప్స్ క్యాండలిస్టిక్స్ నార్మన్ మిక్కెనల్ రాసినటువంటి ఈ లెసన్కి సంబంధించి మీకు కీవర్డ్లను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈయన షార్ట్ స్టోరీ రైటర్ మరియు స్కాటిష్ స్టేజ్ యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈయన లండన్లో జీవించి అక్కడనే చనిపోయిండని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. స్కాటిష్కి సంబంధించిన ఒక యాక్టర్. ఇందులో ఏం చెప్తుందంటే ఒక డ్రామా కైండ్నెస్, లవ్ మరియు రిడెంప్షన్ గురించి చెప్తుందనమాట. ఇందులో క్యారెక్టర్లు అనేటటువంటి ఒక 4 ఉంటాయి. బిషప్ అనేటటువంటి క్రైస్తవ మత బోధకుడు, ఒక దొంగ కన్విక్ట్, మరియు బిషప్ వాళ్ళ చెల్లెలు పర్సోమి, వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి మేరీ అనేటటువంటి పర్సన్ అనమాట. సో ఇందులో ఒక దొంగ అనేటటువంటి కన్విక్ట్ అనేటటువంటి పర్సను దొంగతనాలు చేస్తూ జైలు పాలు అవుతాడనమాట. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన దొంగతనం చేయడానికి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ఎవరింటికి? బిషప్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బిషప్ అనేటటువంటి వ్యక్తి అందరికీ దాన ధర్మాలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను కూడా ఇచ్చేటటువంటి వ్యక్తి. దానికి వాళ్ళ చెల్లెలు చాలాసార్లు బాధపడేదన్నమాట. సో ఇక్కడ బిషప్ యొక్క మనస్థితి, బిషప్ అందరికీ సహాయం చేస్తాడని తెలుసుకున్నటువంటి కన్విక్ట్ బిషప్ వాళ్ళ ఇంటికి ఒక రోజు ఈవినింగ్ వెళ్ళి కత్తి తీసుకొని వెళ్ళి చంపుతానని చెప్పి బెదిరిస్తాడు. సమ్ ఫుడ్ మరియు షెల్టర్ కావాలని కోరుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఆయన అట్లా కోరుకున్న తర్వాత బిషప్తో కలిసి డిన్నర్ చేస్తాడు. డిన్నర్ చేసిన తర్వాత కొవ్వొత్తులను వెలిగించే స్టాండ్లు మరియు ప్లేట్స్ అన్ని సిల్వర్ ఉన్నాయని చెప్పి వాటిని అమ్ముకోవాలని చెప్పి అనుకుంటాడు అనమాట. సో బిషప్ కన్విక్ట్ మధ్య కన్వర్జేషన్. బిషప్ అందరికి సహాయం చేస్తాడు. బిషప్కు పాస్ట్ అనేటటువంటిది ఉంది, ట్రాజిక్ స్టోరీ. ఆయన జైలుకి వెళ్ళినటువంటి అంశం. సిల్వర్ ప్లేట్స్ని మరి క్యాండిల్ స్టిక్స్ని దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసిన తర్వాత బిషప్ వాళ్ళ చెల్లెలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పోలీసులు పట్టుకున్న తర్వాత బిషప్ అతన్ని కూడా క్షమించి ఐఎమ్ గివ్ హిమ్ ద సిల్వర్ ప్లేట్స్, నేనే గిఫ్టెడ్గా ఇచ్చినని చెప్పి చెప్పడంతో ఆ కన్విక్ట్ మనిషి వ్యక్తిగా మారడం జరుగుతుందనమాట. ఈ డ్రామా ఏం చెప్తుందంటే కైండ్నెస్, లవ్ గురించి. ఒక కర్కోటంగా ఉన్నటువంటి మనిషిని కూడా మామూలు మనిషిగా చేయొచ్చు అని చెప్పి చెప్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ పీడిఎఫ్ ఒరిజినల్ది కావాలంటే టీచర్ బడి అనేటటువంటి యాప్ ఉంటుంది ఏదైతే ప్లేస్టోర్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి చదువుకోండి.